అందుకోసం ఒక వేదనతోటి, ఒక ఆవేదనతోటి, 1 కోటి మంది ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నా దళిత జాతి బిడ్డలకి మేలు జరగాలి, నా ఊపిరి పోయినా పర్లా, నా బిడ్డలను అంటుకోవాలన్నా కూడా ఒక భయానక వాతావరణం కల్పించే విధంగా ఈ చట్టం రూపొందించబడాలి. అమలు చేసే విషయంలో ప్రతి ఒక్కళ్ళం ఫెయిల్ అయిపోతే ఇంక ఎవరు చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఇది ఒక్కటే కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, పోస్టింగ్స్ కానీ అడుగడుగున్న ఎక్కడంటే అక్కడ అన్యాయం, అధర్మం, అవమానాలు తప్ప మా జాతి బిడ్డలకి ఎక్కడ సంతోషంగా ఉన్నారు. ఈ రోజు ఎస్సీ కమిషన్ ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా ఒక పవర్ అనేది లేకుండా ఆయన తొక్కేసే విధంగా ఎన్నోసార్లు ఆయన కూడా ఆయనకు ఉన్నటువంటి ఆవేదనని వ్యక్తం చేసుకున్నాడు. ఒక మాట చెప్పాల్సిన ప్రభుత్వాలకి, దయచేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో ప్రభుత్వం కానీ, ప్రతినిధులు కానీ ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు. ఇది తూచే తప్పకుండా ఒక వాలంటరీ, ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. ఈ రాజ్యాంగబద్ధమైన పదవులు ఎవరు కూడా ఏలు పెడతానికి అవకాశం లేనటువంటి విధంగా తప్పకుండా ఈ చట్టాన్ని మనం నిర్మించుకొని, ఏర్పాటు చేసుకొని, అమలు చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.